మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా ఫస్ట్ వీడియో పెడదాం అనుకుంటున్నా. బట్ ఏం చేయనా అని నిన్న నైట్ నుంచి సెట్ చేస్తూ ఉన్నాను. బట్ ఫుడ్ అందరికి ఇంట్రెస్ట్ కదా, మా ఇంట్లో అయితే చాలా ఇంట్రెస్ట్ అండి. మీ ఇంట్లో కూడా అదే అనుకుంటున్నా మేబీ. బట్ ఇప్పుడు ఏంటంటే వెజ్ లో పన్నీర్ బాగుంటుందని నా ఐడియా. పన్నీర్ తో రెసిపీ చేయాలనుకుంటున్నా, పన్నీర్ పరోటా చేయాలనుకుంటున్నా. చేద్దాం. ఇప్పుడు చేసే ముందు చిన్న మాటలు ఏంటంటే, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మీ ఎంకరేజ్మెంట్ తో ఎన్నో ముద్దులు పెద్దాం మనందరం కలిసి. రండి, వెల్కమ్ టు అవర్ కిచెన్. ప్లీజ్ జాయిన్ us, ప్లీజ్ వెల్కమ్. ఓకే, మరి పన్నీర్ పరోటా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. మరి 1 కప్ ఆఫ్ ఆటా పౌడర్, చాప్డ్ ఆనియన్స్, చిల్లీ చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ పెట్టుకున్నాము, బటర్ అండ్ గరం మసాలా, సాల్ట్, చిల్లీ పౌడర్. చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, అవాయిడ్ చేయండి, నో ఇష్యూ. బట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి పన్నీరు. ఇలా తురుము పెట్టుకుందాం. ఇలాగా ఫస్ట్ మనం తురుము పెట్టుకుని ఉంచుకున్నా కూడా మనకి లంచ్ బాక్సులకి, మార్నింగ్ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ హెల్దీ ఆల్సో. ఇట్స్ వెరీ వెరీ హై ప్రోటీన్ ఫుడ్. మనకు అందరికీ, మీ అందరికీ తెలిసిందే ఈ విషయం. చిల్లీ, సాల్ట్, కొంచెం గరం మసాలా, ఆనియన్, చిల్లీ, కొంచెం ఇలా కలుపుకుందాము. కలుపుకుంటే మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఇందులో వచ్చిన వాటర్తోనే సరిపోతుంది. అంతేను, ఇది మనం స్టఫ్గా యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఈ పిండిలో అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నా. చపాతీ పిండి ఇప్పుడు కలిపి పెట్టుకొని ఉంచుకుందాం. ఇలా గట్టిగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఒక క్లాత్ ఒకటి వేసేసి అలా 10 minutes వదిలేద్దాం. ఇలాగా ఇప్పుడు చపాతీ పిండిని కొంచెం ఉండలుగా చేసుకుందాము. తీసుకొని కొంచెం ఉండలుగా చేసుకుందాం. ఇలాగా కొంచెం ఈ మాత్రం సైజు, బిగ్ సైజు వచ్చేలాగా చేసుకుందాం. చేసుకొని దానికి పిండి వేసుకొని కొంచెం జస్ట్ ప్రెస్ చేసుకోవాలి, అంతేను. జస్ట్ ఒక ప్రెస్ ఇలా చేసుకున్న తర్వాత అరచేతిలోకి తీసుకొని నేను చూపిస్తున్న విధంగా చూడండి. మనం పన్నీర్ ఉంది కదా, ఈ పన్నీర్ని ఈ మాత్రం తీసుకుందాం, ఒక రౌండ్. దాని పన్నీరు, ఆనియన్స్ అన్నీ తురుము పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ మాత్రం బౌల్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇగో ఈ చివర ఉంది చూడండి, దీన్ని ఏం చేద్దామంటే, సో ఇదిగోండి చూడండి, ఇలా 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 దగ్గరికి చేస్తూ దీన్ని ఇలా పైకి తీసుకొని వస్తాం. లోపల ఉండే స్టఫ్ని లోపలికి పుష్ చేసుకుంటూ ఇలా 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 దగ్గరగా చేసుకుంటాం. మనకి ఎక్సెస్ ఏమైతే ఉందో, మనం రౌండ్ చేసిన తర్వాత ఎక్సెస్ ఏమైతే ఉందో దాన్ని రిమూవ్ చేసుకుంటాం. ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు. చేసుకొని ఇక చూడండి, ఇలా బయటికి మన స్టఫ్ ఏం బయటికి రాకుండా అన్నట్లు ఇలా చేసుకొని జస్ట్ చపాతీ ఒత్తినట్లు ఒత్తుకోవాలి, అంతే. ఇంకా ఆ చపాతీ ఒత్తుకొని ఇలా పౌడర్ వేసుకొని ఇలా ఫస్ట్ చేత్తోని ఇలా ప్రెస్ చేస్తాము. లోపల స్టఫ్ అంతా ఈవెన్గా మనం అయ్యేలా ఇలా చేసుకుంటాము. చేసుకొని దీన్ని మనం చపాతీ కర్రీ కదా, దీన్ని తీసుకొని జస్ట్ ప్రెస్ చేయకుండా, ఎక్కువ ఫోర్స్ చేయకుండా ఇలా ఇలా చేసుకుంటే లోపల మనం పెట్టే స్టఫ్ బయటకు రాకుండా ఉంటుంది. చపాతీలు కూడా మెత్తగా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. దీన్ని మనం ఏంటంటే పెనంలో నెయ్యి, లేదంటే ఆలివ్ ఆయిల్, లేదు అనుకుంటే బటర్, మీ పిల్లల ఇంట్రెస్ట్లు బట్టి మీరు చేసుకోండి.
మనకి చపాతీ అయితే రెడీ అయింది. ఇలా మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పెనం అయితే పెట్టుకొని కొంచెం హీట్ అయ్యేలాగా పెనం అయితే హీట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ స్టఫ్డ్ పరోటాని ఇలా వేసుకుందాం. ఒక సైడ్ కాలిన తర్వాత అప్పుడు గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకుందాం. ఈ బటర్ వేయాలి. ఎలా వేసుకుంటాం. 2 సైడ్స్ కాలింది. ఇప్పుడు నేను గీ అప్లై చేసుకుంటున్నా. చూడండి, నోరూరించే పన్నీర్ పరోటా రెడీ అయిపోయింది. ఏంటంటే గైస్, ఇది నా ఫస్ట్ వీడియో గైస్. ఏమైనా మిస్టేక్లు వస్తే ఏం అనుకోవద్దు. బట్ చాలా ఫ్యూచర్లో చాలా వీడియోలు చేస్తాను. బట్ నిన్నైతే షాపింగ్కి వెళ్ళాను. అద్దరిపోయే సేల్స్ ఉన్నాయి, ఆషాఢం సేల్స్. మీకు ఆ బ్లాగ్స్ కూడా పెడతాను. చాలా బాగుంది షాపింగ్ అండ్ జ్యువెలరీ. 1 గ్రామ్ జ్యువెలరీ చాలా బాగున్నాయి. లేడీస్ కోసం చెప్తున్నాను. జెంట్స్ అందరూ నన్ను తిట్టకండి, మీ జోబులు ఖాళీ చేస్తారని. జస్ట్ ఓకే, సరదా కదా, శ్రావణ మాసం వస్తే అంతే. ఓకేనా? మరీ రోస్ట్గా కాకుండా జస్ట్ ఇలా కాల్చుకుంటే మెత్తగా ఉంటాయి, తినడానికి చాలా బాగుంటాయండి. చూడండి, నోరూరించి మనకి పరోటా రెడీ అయిపోయింది. వేడి పన్నీర్ పరోటా రెడీ అయిపోయిందండి. దీన్ని గ్రీన్ చట్నీతో కానీ, పెరుగుతో కానీ, ఆవకాయతో కానీ, ఎనీవన్ లేదంటే ఊరికే కానీ తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. లోపల స్టఫ్ అంతా మీరే చూడండి ఎంత బాగా అయిందో. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. నాకైతే నోరు ఊరిపోతుంది, మీరు చూడండి. ఎమ్మీగా ఉంది. చాలా బాగుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ ఇంట్లో మీరు ట్రై చేయండి. నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. కామెంట్ చేయండి, ఎలా ఉంది ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. రకరకాల వీడియోలు చేయాలి, ఫ్యాషన్, ట్రావెల్ అన్నీ చేయాలనుకుంటున్నా. సో అందరూ నాకు కొంచెం ఎంకరేజ్ చేసి మీ అమూల్యమైన మీ హస్తాలతో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you guys. Thank you so much. Bye.